రాష్ట్ర అధ్యక్షుడి పనితీరుపై మీ కామెంట్ ఏంటి? మా అధ్యక్షుడు తనకున్న శక్తి మేరకు పనిచేస్తున్నాడు. రెండోది, ఇప్పుడు ఉన్న మా పార్టీ కార్యకర్తల నాయకుల శక్తి మేరకు మా పని జరుగుతూ ఉంది. కానీ మా కేంద్ర నాయకత్వం కానీ మేము కానీ ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇంకా రేపు ఎన్నికల్లో గెలవాలంటే ఇంకా శక్తిని పెంచుకోవాల్సిన ఎక్కడ ఉన్నది. కార్యకర్తల బలం పెరగాలని కోరుకుంటున్నాం. ఇతర పార్టీ నుంచి వెళ్ళి అనుభవం ఉన్నటువంటి నాయకులు కావాలని కోరుకుంటున్నాం. ఎలక్షన్లో గెలవగలిగినటువంటి లీడర్షిప్ కావాలని కోరుకుంటున్నాం. ఇవన్నీ మేము బహిరంగానే అంటున్నాం కదా, తప్పేముంది చెప్పండి? ఇదేం తప్ప సీక్రెట్ థింగ్? అందువల్లనే కదా ఇలా మేము మొట్టమొదటిసారి నిన్న మా మీటింగ్ అయింది, రాష్ట్ర కమిటీ మీటింగ్. మొట్టమొదటిసారిగా ఏ నియోజకవర్గాల్లో అయితే మేము పోటీ చేయాలని చెప్పి వాళ్ళు భావిస్తారో వాళ్ళందరికీ వాళ్ళు వచ్చింది. మొన్న చూడండి మీరు, మా రాష్ట్ర కమిటీ ఎక్కడ జరిగేది? మా పార్టీ ఆఫీస్ జరిగేది, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ జరిగేది. మొదటిసారి ఫస్ట్ టైం అక్కడ జరిగింది. సరే వేరే కూడా జరుగుతుంది కానీ అంటే 200 మందో 300 మందితో జరిగేటువంటి మీటింగ్ నిన్న 1000 మంది 1200 మందితో జరిగింది. అంటే అర్థం ఏంటంటే విస్తరించాలి, దీన్ని అందరినీ భాగస్వామ్యం చేయాలి, అందరి శక్తి సామర్థ్యాలను పార్టీకి వాడాలి అనేటువంటి సంకల్పం ఉన్నది కాబట్టి చేసింది ఆ పని. పార్టీ అధ్యక్షుడు మాట్లాడు అన్న పుస్తకాలు అధ్యక్షుడు మారాల్సిన అవసరం ఉందని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. జనరల్గా ఏంటంటే మొన్న మా అధ్యక్షుడిది 2023 మార్చో ఏప్రిల్కో ఊహాగానాలు వచ్చినాయి. మా వాళ్ళు అనేక సార్లు చెప్పిండ్రు, దాన్ని క్లారిఫై చేసిండ్రు. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లో అంటే జనరల్గా ఈ రాష్ట్రంలో ఏ రాజకీయపరమైన నిర్ణయాలు తీసుకుంటే ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది, ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలనేది అవన్నీ వాళ్ళు చేస్తారు తప్ప ఈ పేపర్లో వచ్చినట్టుగానో గుసగుసలు జరిగినట్టుగానో ఈయన మారతాడు ఆయన మారతాడు అనేటువంటిది వాటి తప్పు.